Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals. Today we are going to discuss about important topics, shoulder dislocation. అంటే భుజం జారి కింద పడిపోతుంటుంది, ఎస్పెషల్లీ యాంటీరియర్ డిస్లొకేషన్, పోస్టర్ డిస్లొకేషన్, ఎస్పెషల్లీ వీళ్ళు సీజర్స్ అంటే ఎపిలెప్సీ ఉన్న వాళ్ళు కానీ, రెండోది ఫోర్స్ఫుల్గా షోల్డర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు వాళ్ళకు జాయింట్ డిస్లొకేట్ అవుతుంది, మూడోది ఎస్పెషల్లీ కింద పడిపోయినప్పుడు బైక్ నుంచి అవుట్ స్ట్రెచ్ హ్యాండ్ మీద పడినప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. ఇటువంటి పేషెంట్లు ఫస్ట్ టైం డిస్లొకేట్ అయినప్పుడు నథింగ్ టు వరీ, వన్స్ యూ గో టు ద డాక్టర్ విల్ సెట్ ద బోన్. సెట్ చేసిన తర్వాత రెండోసారి పొరపాటున డిస్లొకేట్ అవుతుందంటే లోపల స్లాబ్ టేర్ అంటాం, అంటే లోపల ఉన్న చిన్న పొర ఉంటుంది, ఆ పొర డ్యామేజ్ అవ్వడం వల్ల రిపీటెడ్ డిస్లొకేషన్ అవుతుంది. ఒకవేళ అది కంటిన్యూస్ జరుగుతూ ఉంటే లోపల ఉన్న కార్టిలేజ్ పోయి హిల్ సాక్ లీజన్ అంటారు, అంటే హ్యూమరస్ హెడ్కున్న కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి పేషెంట్కి నైట్లో సివియర్ పెయిన్ వస్తుంది, మూవ్మెంట్స్ చేయడానికి కూడా కష్టం అవుతుంది. సో ఒక్కసారి కంటే ఎక్కువసారి డిస్లొకేట్ అవుతుందంటే ఇమీడియట్గా ఎంఆర్ఐ చేయించుకోవాలి. ఎంఆర్ఐలో స్లాబ్ టేర్ అని వచ్చిందంటే సర్జరీ కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు సర్జరీలో వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంటే షోల్డర్ ఆర్థ్రోస్కోపీ, జస్ట్ 2 కెమెరాలు వేసిన తర్వాత లోపల జస్ట్ దానికి 2 స్టిచెస్ వేసేస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ 3 months యూ కెన్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ లైక్ క్రికెట్ ఆడడం కానీ, బౌలింగ్ చేయడం కానీ, లేకపోతే జావలిన్ త్రో చేయడం కానీ, అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ రిస్క్ ఉన్న పేషెంట్స్ ఎవరు అంటే ఎపిలెప్సీ ఫిట్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ ఎవాల్యుయేషన్ చేసుకున్నట్లయితే మీరు షోల్డర్ డిస్లొకేషన్ ప్రాబ్లమ్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు.